वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। మాండూక్యోపనిషత్తు గౌడపాద కారికలు అద్వైత ప్రకరణము దానిపైన మనం కారిక భాష్యాన్ని గురించి విచారించుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు కూడా 36వ కారికా భాష్యం వరకు జరిగింది. కనుక ఇక్కడ మనం తెలియవలసింది ఏమిటంటే ఈ యొక్క అజమ్మ నిద్రం అస్వప్నం నామక రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన అనేటువంటి ఆ యొక్క ఈ తాత్పర్య జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని. ఆయనకి అవిద్యా నాశనమై ఉంటుంది కాబట్టి, సర్వాత్మ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆయనకి ఇంకా చేయవలసినటువంటి ఉపచారములు ఏమీ లేదు. కర్తవ్యాది కర్మలు, కర్తవ్యాది విధులు, విధి విధానాలు ఏమీ లేవు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే అవన్నీ కూడా ద్వైతం ఉన్నప్పుడే జరుగుతాయి అన్నమాట. ద్వైత బుద్ధి ఉన్నప్పుడు, ద్వైత భావంలో ఉండేవానికే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా పుణ్యం, పాపం, భయం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జ్ఞానికి అలాంటివి ఉండవు అన్నమాట. ఎందుకంటే అది కేవలం మనోజీవితం కాదు, అది స్థూల దేహానికి చెందినటువంటి జీవితమే గాని, ప్రాణం కోసమే గాని మనసు కోసం కాదు. జనాలందరూ ప్రాణం కోసం ఉండటం లేదు. ప్రాణం కోసం అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకని మనసు కోసం అయితే ఆ మనసులో ఉండేటువంటి వాసనలు ఉంటాయి, వాసనలు వదిలిపెట్టవు. ఆ మనసులో మానాపమానాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, జన్మ కారణ బంధములన్నీ ఉంటాయి అన్నమాట. జన్మలకి సంబంధించి అవన్నీ పోయినాయి అన్నమాట. సంచితములన్నీ పోయాయి. ప్రారంధం మిథ్యా దృష్టితో జరుగుతున్నది. ఆగామి అసలు లేదు. ఇంకనే స్థూల దేహానికి సంబంధింపబడి ప్రారంధం ఉండదు అసలు. స్థూల దేహానికి ప్రారంభం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే స్థూల దేహం రాదు కనుక, మనతో రాదు అనమాట. అర్థమైందా? అది రాదు. ఎందుకంటే మీరు స్థూల దేహానికి పుట్టినప్పటి నుంచే ఏమైనా చేయండి, మంచి దానికి కావలసినవన్నీ బలంగా ఉండేదానికి ఏం చేసినా సరే పొల్యూషన్ ముందు ఏం పనికిరాదు. ఎంతటి ఏనుగైనా చీమ చేతిలో చత్తున్నని వింటాం కదా. ఎంతటి ఏనుగైనా కావచ్చు, బలమైన గజమే కావచ్చు, ఒక చీమ కానీ
ముక్కులోకి కానీ దూరింది అనుకోండి ఇంకేమైనా గిలగలలాడాల్సిందే చేదు. అట్లాగా పొల్యూషన్ దెబ్బకి చూసారా, వైరస్ దెబ్బకి ఎంతటి బలమైనటువంటి స్థూల శరీరమైన కొప్పుకొనిపోవచ్చు. అందుకనే ఆటోమేటిక్ గా ప్రకృతి విధంగానే షడ్భావ వికారాలతో చూసారా కూడుకొని ఉంది స్థూల శరీరం. ఇక అంతఃకరణానికి ఆ షడ్భావాలు ఉన్నాయి. అది ప్రారబ్ధము, ఆగామి, సంచితములతో కూడుకొని ఉంది. వాటికే అనమాట కర్మఫలం ఉండేది, వాసనలన్నీ ఉండేది. అది నిరంతరం అవిద్యా గ్రంథి విచ్ఛిత్తి జరగనంత వరకు అది నిరంతరము అలాగే మనుషులకి ఆ షడ్భావ అది భావ వికారాలు ఉంటాయి. భావ వికారాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాదులన్నీ ఇంకా చెప్తారు గీతలో త్రివిధం నరకస్యేదం కామ క్రోధశ్చ లోభశ్చ అని. అవి అంటే అవి సహజంగానే ఆ మనసును పట్టుకొనే ఉంటాయి అనమాట. అదంతా కూడా దేని అధీనంలో ఉంటాయంటే కర్మఫల అధీనంలో, వాసనల యొక్క అధీనంలో ఉంటుంది. అదంతా కలిపి అవిద్య అధీనంలో ఉంటుంది. అవిద్యా నివృత్తితోనే పోతుంది, అవి లేకపోతే పోతుంది. అందుకనే అది మనతో వస్తుంది. ఇది ప్రారంభ శరీరం అంటే మనస్సు, అది మనతో వస్తుంది. ఆగామి శరీరం, ప్రారంభ శరీరం, సంచిత శరీరం అంతా కలిపి మనసే. అవిద్యా కామ కర్మలే మనస్సు. అందుకని స్థూల శరీరంతో ఏమీ లేదు. అందుకని స్థూల శరీరానికి దానికంటే ఒక ఇచ్చ ఉండదు, మనసుకి ఇచ్చ ఉండదు. స్థూల శరీరానికి ఇచ్చ ఏముంటుంది? ఏముండదు. పంచభూతాలతో అది నిర్మితమైంది కాబట్టి పంచభూతంలో ఏది ఉందో అదే అన్నమాట. ఆకలి దప్పులు ఇవి ప్రాణధర్మమే. చావు పుట్టుకలు కూడా అసలు నిజంగా స్థూల శరీరం అంటారు, కానీ స్థూల శరీర అభిమానం. అభిమానం, స్థూల శరీర అభిమానం మనసులోనే ఉంటుంది. ప్రాణము, ఆకలి దప్పులు దాని అభిమానం కూడా మనసులోనే ఉంటుంది. మనసుకుండేటువంటి సుఖమోహాదులు దాని అభిమానం కూడా మనసుకే ఉంటుంది. అంటే అహంకారమే జీవుడు, జీవుడే అవిద్య రూపుడు. ఇలా అన్నమాట క్రమశః. కనుక ఈ స్థూల శరీర జీవితం అనేది సరే అదేమో వాంఛితంగా రాలేదు. అది మనసు కోసం ఉండేది, మనసు కోసం ఉండేది. దానికోసం అది లేదు, ఎవరి కోసమో లేదు. మనసు ఉంటే అది ఉంటుంది, మనసు లేదు, దానిలో ఆ రకమైనటువంటి ఫలితనము ఉండదు. ఫలితనం ఉండదు, మామూలుగా ఉంటుంది. మామూలుగా అంటే అర్థమైంది, దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేంత వరకు, అంటే అది ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణాన్ని బట్టి అది ఉంటుంది అనమాట. ఆ ప్రాణము దేనికి ఉంది? ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోయేదానికి ఉంది. ఎప్పుడు సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోద్దా అప్పుడు ఈ స్థూల శరీరాన్ని ఇక్కడ పడేస్తారు. అదే సూక్ష్మ శరీరం కోసం దీన్ని కాపాడుకుంటుంది, స్థూల శరీరాన్ని. అందువల్ల ఇదంతా కూడా వాసనల యొక్క జీవితం, వాసనామయుడైన జీవి యొక్క జీవితం అన్నమాట. అందుకనే స్థూల శరీరానికి ప్రత్యేకమైన వాంఛ ఏమి లేదు. కాబట్టి ఇక జ్ఞాని మనోరహితుడయ్యి, చూసారా, మనోరహితుడయ్యి ఇక
స్థూల శరీరముల యొక్క అభిమానము లేనివాడి జీవిస్తాడు నవద్వార పురమంతో. అందుకని ఆయన ఉన్నంత వరకు, జ్ఞాన మాత్రంతో ఉన్నంత వరకు అక్కడ ఇంకా ప్రారంభాదులు లేదు. ఆ జీవించి ఉండగానే ముక్తిని పొంది ఉన్నాడు. కానీ ఆ స్థూల శరీరము ఉన్నంత వరకు ఉంటాడు. ఎందుకున్నాడు అని చెప్పనక్కర్లేదు, జీవన్ముక్తుడు ఆయన. అందుకని స్థూల శరీరము ఉన్నంత వరకు ఉంటాడు. అంటే ఎప్పుడు వరకు ఉంటాడు? దానికి ఒక ప్రకృతి నియమం ఉంది కదా, అంతవరకు ఉంటాడు. ఆ ప్రకృతి నియమాన్ని బట్టి ఇక మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది. అందుకని ఆయనకి నవద్వారపురంలో ఎటువంటి ఆటుపోట్లు ఏమీ లేవు. అందుకని స్థూల శరీరము చూసారా, మనసు చేత బంధింపబడి లేదు. మనసు చేత బంధింపబడి లేదంటే ప్రాణం చేత కూడా బంధింపబడలేదు. అందుకనే మనసు కోసం ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. అందువల్ల మనసు బంధం లేదు ప్రాణానికి. ఎందువల్ల అంటే మనసు కోరిక, మనసు లేదు, మనసు కోరిక లేదు, మనసు లేదు. అందుకని ప్రాణం సహజంగా ఉంటుంది. అదంతా కూడా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది, చైతన్య రూపుడైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఒక ఉదార భావం కలిగినటువంటి, ప్రియమైన భావం కలిగినటువంటి చైతన్యము ప్రాణాన్ని ఏమీ అనదు. స్థూల శరీరాన్ని కూడా ఏమీ తన యొక్క అధీనములో ఉంచుకోదు. జ్ఞాని సహజంగా ఉంటాడు అన్నమాట. ఒక్క మనసే అన్నమాట ఈ రెండింటిని కూడా తన అధీనంలో పెట్టుకుంటుంది. మనోమయ జీవుడు. ఎందుకంటే వాడికి అభిమానం, అహంకారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అతడు ఆ విధంగా చేస్తారు. జీవుడు అవిద్యారూపుడు. ఇక చైతన్య స్వరూపుడైన జ్ఞాని ఆయన సర్వజ్ఞుడు. వాటిని చైతన్యం మాత్రముగా, బ్రహ్మ మాత్రముగా చూస్తాడు అన్నమాట వాటిని. అందుకని అతడు స్థూల ప్రాణ శరీరములకు ఆయన ఎలా ఉంటాడు చూసారా, అనుగ్రహంతో ఉంటాడు. ఆజ్ఞాపించడు, అనుగ్రహం చూపిస్తాడు. ఇక సూక్ష్మ శరీరం లేదు, అది బ్రహ్మమాత్రముగా మిగిలింది. అట్టి బ్రహ్మమాత్రముగా మిగిలినటువంటి సూక్ష్మ శరీరం మనసు బ్రహ్మమే అయ్యున్నది. కాబట్టి అది కూడా ఇదివరకు లాగా ఆజ్ఞాపించకుండా, ఆధీనం చేసుకోకుండా, అహంకరించకుండా ప్రేమతో ఉంటుంది. ప్రాణము స్థూల శరీరముతో ఇదివరకు దాని యొక్క చూసారా చండశాసనంలో జీవించేవి. ఈ ప్రాణం ఎవరు అధీనం లేకపోయినా కూడా దానిని కూడా అధీనం చేసుకున్నట్టుగా ఉండేది. ఈ యొక్క మనోమయుడు అవిద్యారూపుడు. ఇప్పుడు అది లేదు. స్థూల శరీరాన్ని కూడా ఆ విధంగా చూసేవాడు, అది లేదు. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాడన్నమాట, చాలా స్వేచ్ఛనిచ్చాడు. అందువల్ల ఇప్పుడు ఆ మనసు కాదు, మనస్సు అయిపోయింది. అందుకని ఇది ఏ నిర్బంధంలో లేకుండా ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసలు చైతన్యం యొక్క ప్రకాశంలోనే చేస్తాయి. అందుకని ప్రాణో బ్రహ్మ, మనో బ్రహ్మ. ఇక స్థూల శరీరం అంటారా, అది స్వేచ్ఛగా ఉంటుంది అన్నమాట. ఆటుపోట్లు లేవు, ఒత్తిడి లేదు దానికి. ఈ శరీరంలో ఇదివరకు బాంబు లాగా ఒకటి ఉండేది, ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది. బాంబు నిర్వీర్యం అయిపోయిన తర్వాత స్థూల శరీరము, పంచభూతాలు శాంతిగా ఉందన్నమాట. ఉపద్రవాలు లేవు. ఏ విధంగా భూమిలో పాయిజన్ లేకపోతే
చక్కగా ఉంటుంది, మంచి భూమిగా ఉంటుందో, విషపూరితమైన భూమి అయితే అదే మొక్కలే రావో, ఆ రకంగా ఈ యొక్క పంచకోశ శరీరంలో అంత శాంతియుతంగా ఉంటుంది అనమాట. అట్లా అనమాట బాగా తెలుసుకోవాలి. అందుకని అవిద్యా నాశనమైంది కాబట్టి ఆయన కర్తవ్యాదులు ఏమీ లేదు కాబట్టి, కర్తవ్యాదులు లేని ఈ శరీరము ఎట్లాంటిదంటే జనకులు వారి నగరం లాగా ఉంటుంది. సరే, జనక నగరంలో, సరే మిథిలా నగరంలో జనకుడు ఏ విధంగా అయితే చూసారా ఉన్నాడో ఆ రకంగా ఈ శరీరము మిథిలా నగరం వలె జనకుల వారి పరిపాలనలో ఉన్నట్టు ఈ శరీరం అనుభవిస్తుంది. అట్లా అన్నమాట. దీంట్లో శత్రువులు, మిత్రులు, భేదము, రాగద్వేషాలు, సంసార బాధలు ఇలాంటివి ఏవి లేకుండా హాయిగా ఉంటుంది నవద్వారపురం. అట్లా ఇప్పుడు మన 37వ కారిక చెప్పుకునేటప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే అనామకత్వాది ఉక్తార్థ సిద్ధయే హేతుమాహ. అనామకత్వాది ఉక్త అర్థ సిద్ధయే హేతుమాహ. శ్రీకరుల వారు ఈ యొక్క ముందు మాట రాస్తూ అనామకత్వాది అని చెప్పారు కదా. అనామకం అరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన అనేది చివరి మాట ఉన్నది కదా. ఆ మాటని ఇక్కడ సిద్ధపరుస్తున్నారు. చూసారా, అనామకత్వాది ఉక్తార్థ సిద్ధయే హేతం కారణం ఆహు చెప్తూ ఈ యొక్క శ్లోకం వచ్చింది. ఈ ప్రకారంగా శ్లోకం వస్తుంది అది తెలుసుకోవాల్సింది. సర్వాపిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచలో అభయ. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచల అభయ. సర్వ అభిలాప విగత. సర్వ అభిలాప, అభిలాప అంటే భాషణం, అభిభాషణం, విశేష రూపేణ అభిభాషణం. విగత అభిలాప విగత అన్ని వైపులా అన్ని రకములైన చూసారా అభిలాపములు, సంభాషణలు. విగత విశేషేణ గత, విశేషణ గత స్వాత్మని గత, స్వాత్మ నుండి గత వెళ్ళిపోయింది అనమాట. అన్ని ఈ యొక్క ఆత్మ యందు ఈ అనేక రకాలైనటువంటి సర్వ విశేషములతో కూడుకున్నటువంటి సంభాషణలన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాచారంభణం వికారో నామధేయం, వాక్కుని ఆలంబన చేసుకొని చెప్పబడినటువంటి సర్వాభిలాపము. చూసారా విశేషేణ విగత, విశేషంగా అది తొలగిపోయినాయి. ఆత్మని, స్వాత్మని, పరమాత్మని, పరమాత్మ యందు. ఇప్పుడు కూడా మనకి జగత్తులో పరమాత్మ యందు జగత్ మూల కారణమైన బ్రహ్మమునందు ఎన్ని విశేష సంభాషణలు ఉన్నాయో చెప్పలేము. 3,000,000 దేవతలు ఆ పరమాత్మ యందు సంభాషణ లేవండి. 3,000,000 దేవతలు విశేషమైనటువంటి వాచారంభణం, విశేషమైన వాచారంభణం. 3,000,000 దేవతలు, పలు రకాల మతాలు, ధర్మాలు, విధి నిషేధం, కర్మకాండ ఇవన్నీ ఆయన మీద
ఎంత సన్మానం చేసినామో చూసినారా. వైరస్ లోడు లాగా పెరిగింది ఆయన పైన పరమాత్మ మీద. తాడు ఎందు పాము వలే, రజ్జుసర్ప భ్రాంతి వలే ఇలాగా బాగా వేసేసినాం అనమాట. ఇవన్నీ జ్ఞాని చూసారా ఇదివరకు భరించాడు. అవిద్యారూపుడుగా ఉన్నప్పుడు, సంసారి మాత్రుడై ఉన్నప్పుడు, ఇప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగించుకున్న తర్వాత అతని యందు పరమాత్మ స్వరూపమైనటువంటి అతని యందు సర్వాభిలాభ విగత, సర్వ సంభాషణలన్నీ కూడా తొలగిపోయినాయి అన్నమాట. ఇట్లాగా సర్వచింత సముత్థిత. ఈ వాచారంభణము భాగాలంబనము వల్లనే మనసులో అనేక రకాలైనటువంటి చింతలు చూసారా, ఈ భావాల చేత భావింపబడి ఉండేది అంతఃకరణం. దీనిలో ఉండేటువంటి చింతలన్నీ తొలగిపోయినాయి అన్నమాట. ఆ చింతల నుండి పైకి లేచాడు. చింతాముత్థిత, చింతోత్థిత అన్నమాట. చూసారా, ఈ ప్రకారంగా చింతల నుండి సముత్థిత సమ్యక్ ఉత్థిత పైకి లేచాడు అనమాట. అంటే ఇవన్నీ విదిలించుకొని పైకి లేచాడు. అనేక చింతలు ఉంటాయి చూసారా. అంటే చింతల చేత అనేక సంకల్పాల చేత అనేక భావనల చేత కప్పబడిపోయి ఉండే మనిషి చూసారా, ఇసుకలో కప్పబడిపోయి ఉంటే వాడు పైకి లేచి ఆ ఇసుక అంత దులుపుకుంటాడు. ఆ విధంగా అనేక చింతల నుండి ఆయన విదిలించుకొని పైకి లేచాడు అనమాట. అట్లాంటి చింతలు ఉంటాయి అనమాట. అనేక రకాల ఈతి బాధలు, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది ఇవన్నీ నెతిరేసుకొని చూసారా అట్లా ఉంటాయి అనమాట. అన్ని ఒక్కసారిగా దులిపేసుకొని పైకి లేచేసాడు. సముత్థిత సర్వచింత సముత్థిత. సరే జ్ఞానం కలిగితేనే, జ్ఞానం కలగలేదనుకోండి ఇంకా వేసుకుంటూ ఆ చింతల చేత కప్పబడిపోతాడు. చింతానామ చూసారా, చింత ద్వయోర్ మధ్య చింతానామ గరీయసి, చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపు. చితా దహతి నిర్జీవం. చిత అంటే కాలే కట్టెలు, శ్మశానం కట్టెలు, అది చచ్చిన దేహాన్ని దగ్ధం చేస్తాయి. కానీ చింత ప్రాణయుతం వపు, ప్రాణముండగానే అది చూసారా దగ్ధం చేస్తుంది, చంపేస్తుంది. ఇట్లాంటి చింతల ద్వారా మనిషి కుంగిపోతుంటాడు. కుళ్ళి కృషించి నశించి వాడు భస్మమైపోతాడు అట్లా. కానీ జ్ఞాని ఆ ప్రకారంగా ఈ మాటల నుండి ఈ మనోభావాల నుండి పైకి లేచాడు అనమాట. వాటిని అంతా తులిపేసుకొని తోసేసుకొని పైకి లేచాడు. అప్పుడు ఆయనకి ఇంకే ఈ రెండు చాలు. ఈ రెండు మాటలు వదిలించుకున్నాడు, మనోభావాలు వదిలించుకున్నాడు, పైకి లేచాడు. సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచలో అభయ. సుప్రశాంతుడై, సుప్రశాంత చూసారా, సుష్టు శాంతి ఇది సుప్రశాంత. బాగా శాంతి అంటే ఇంకా రెండవదే లేదు. బాగా పాలు తప్ప రెండవది లేదు అనమాట. ఆత్మే పరమశాంతి అనమాట. ఆత్మే పరమశాంతి. శాంతి మీన్స్ ఆత్మే. మనసు శాంతి అనుకోకూడదు. మనసుకు శాంతే ఉండదు. మనసు ఆరోపితాలమయం, ఆరోపించుకునేది మనసు. అందువల్ల ఆత్మ నిర్దోషమైనది, నిర్మలమైనది. చూసారా, నిర్దోషం, నిర్మలం, నిశ్చలం, సుప్రశాంతం. కాబట్టి శాంతికి
పర్యాయ పదము ఆత్మే. స్వాత్మే మన స్వరూపమే శాంత స్వరూపము. అంటే సర్వ క్లేశ రహితము, సర్వ ఉపద్రవ రహితము, శాంతం. అదే ఇక్కడ ప్రకాశించేది, స్పష్టంగా ప్రకాశిస్తుంది కాబట్టి, ఉన్నదన్నట్టుగా ప్రకాశిస్తుంది కాబట్టి, ఈ ప్రకాశము నడుమ మరొక్కటి లేదు కాబట్టి సకృత్ జ్యోతి చూసారా, నిత్య జ్యోతి, నిరంతర జ్యోతి, సకృత్ జ్యోతి, సమాధి చూసారా, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మబుద్ధి, పూర్ణ బుద్ధి, ఆత్మ చైతన్య పూర్ణ బుద్ధి, ఆత్మజ్ఞాన బుద్ధి, సమాధి, సమ్యక్ ధీ. చూసారా, బుద్ధి ఎట్లా ఉంటుంది? సంసార బుద్ధి ఉంటుంది, లేకపోతే తలంపులను అణుచుకున్న బుద్ధి ఉంటుంది, భావాలను అణుచుకున్న బుద్ధి ఉంటుంది. ఇక్కడ చూసారా, జ్ఞానముతో ఉండే బుద్ధి, సకృత్ జ్యోతి బుద్ధి, సకృత్ చైతన్య బుద్ధి, చిత్ చైతన్య బుద్ధి, దీన్ని సమాధి, దీన్ని ఆత్మబుద్ధి లేక బ్రహ్మబుద్ధి, పూర్ణమైన బుద్ధి అనమాట, సమాధి అనమాట. ఇంక రెండోది వేస్తే అచలంగా ఉండదు కదా, రెండోది నొక్కి పెట్టినా, రెండోది వేసి కూర్చున్నా అచలంగా ఉండదు, లోపలికి నొక్కినా అచలముగా ఉండదు, పైన ఆరోపించుకున్నా అచలముగా ఉండదు. చూసారా, ఆత్మబుద్ధితోనే అచలత్వం వస్తుంది అనమాట. ఆత్మబుద్ధే అచలం, అహం బ్రహ్మాస్మి. ఇది జ్ఞాన బుద్ధి, ఇది ఆత్మబుద్ధి, స్వాత్మబుద్ధి అచలో భవతి, అచలంగా ఉంటుంది. అందుకని సమాధి అచల. అందుకనే అభయ ద్వితీయాది భయం భవతి. రెండవది ఉంటేనే కదా భయము. అందుకని రెండవది లేదు, తానుగా ఉన్నది, తానుగా ఉన్న బుద్ధి అభయ బుద్ధి అన్నమాట. చూసారా, అన్నీ ఒకదానికొకటి. తాను తప్ప అద్వయాత్మ బుద్ధి తప్ప, అద్వయాత్మ అనుభవం తప్ప రెండవది లేదు. అందుకనే అది ఆ ప్రకారంగా చూసారా, సమాధి సమ్యజ్ఞాన స్వరూపుడయ్యి, అచల స్వరూపుడయ్యి, అభయ స్వరూపుడయ్యి, సుప్రశాంతుడయ్యి, సకృత్ జ్యోతి స్వరూపుడయ్యి ప్రకాశించుచున్నాడు జ్ఞాని అని చెప్పబడేది అనమాట. అట్లా అనమాట. ఈ కింద ఉండే విశేషణాలు ఉన్నాయి కదా, స్వాత్మ జ్ఞానమునకు విశేషణం ఇవ్వబడింది. స్వాత్మ జ్ఞానమునకు స్వరూప జ్ఞానానికి విశేషణములు ఇవ్వబడింది. సుప్రశాంత అని, సకృత్ జ్యోతి అని, సమాధి అని, అచల అని, అభయ అని. ఈ యొక్క స్వాత్మ స్వరూపమునకు ఇచ్చిన విశేషణములు ఉన్నాయే, ఈ విశేషణములు ఎలాగ సంభవము అంటే ఆ పై నుండే రెండిటి వల్ల సంభవం అన్నమాట. పై నుండే రెండిటి వల్లే సంభవం. మాట మనస్సు, మాటల వల్ల మనస్సు వల్ల మనస్సు ఇంత కోల్పోయింది అనమాట. కిందుండేటువంటి స్వరూప విశేషణములు కోల్పోయింది అనమాట. స్వస్వరూప విశేషణములను కోల్పోయింది. చూసారా, ఆ రెండిటి వల్ల వాక్కు మనస్సు, వాచారంభణము, సర్వచింతామయ, ఈ రెండిటి వల్ల కోల్పోయిందండి. ఎంత కోల్పోయింది స్వస్వరూప. ఇప్పుడు ఇచ్చినటువంటి స్వస్వరూప లక్షణములు ఉన్నాయే విశేషణములో, స్వస్వరూప విశేషణములో కోల్పోయింది అనమాట. మొత్తానికి పోగొట్టేసుకుంది. సుప్రశాంతము, సకృత్ జ్యోతి, సమాధి, అచల, అభయ అనేటువంటి జ్ఞాని యొక్క
స్వరూప విశేషణములని జ్ఞాని యొక్క స్వరూపమును మరుగును పెట్టేసేట్టుగా చేసేసేసింది. మరుగును పెట్టేసింది అనమాట. ఆ మరుగును ఎలా పెట్టదు, మరుగును పడిపోయాడు అన్నమాట. మరుగున పడిపోయాడు. అందుకు సూర్యుడికి మబ్బులు ఏం చేస్తాయి? ఎన్ని మబ్బులు వచ్చినా ఏమో సూర్యుడు ప్రకాశించేవాడు కాబట్టి నిజమే. కానీ ఈ ఉపాధి రూపంగా మనిషి ఆ విధంగా అయిపోయాడు. ఉపాధి పరిచ్ఛిన్నత ఉంటుంది, మబ్బులు పరిచ్ఛిన్నంగా ఉంటుంది, సూర్యుడు అపరిచ్ఛిన్నము. అపరిచ్ఛిన్న జ్ఞానం కలగనంత వరకు ఈ పరిచ్ఛిన్నమైనటువంటిది చూసారా మనిషిని ఆ యొక్క జీవుణ్ణి అడ్డుకుంటాయి. ఎందుకని సూర్యుని యొక్క ప్రభ తెలియనంత వరకు మబ్బుల చేత కప్పబడినట్టే ఉంటాడు. అందువల్ల ఈ రకమైనటువంటి వాక్కుతో, వాచారమణములతో, మనోచింతలతో ఆ యొక్క జీవుడు ఈ విధంగా మరుగున పడిపోయినట్టుగా ఉంటాడు అనమాట. నిజంగా అట్లా ఏం పడడు. కానీ అది వ్యక్తిగతముగా ఉపాధి రూపంగా జరిగింది. అందుకని అందరూ అంటున్నారు కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు అంటుంటారు కదా, ఉపాధి వాడికి ఆటంకం. సిద్ధాంతానికి లేదు కానీ సంసారికి ఉందిగా. సిద్ధాంత రీత్యా వస్తు స్థితిలో లేదు, అది మరుగున పడడం అవేం లేదు. కానీ వస్తు స్థితి లేకపోయినా వ్యక్తులు ఆ విధంగా అంటున్నారు కదా. దాన్ని బట్టి ఈ రెండు పైనుండేవన్నీ అనేక రకాలైన మాటలు, అనేక రకాలైన చింతా విశేషములు, ఇవన్నీ కూడా ఈ స్వాత్మ స్వరూపాన్ని ఆ విధంగా మరుగున పెట్టేటట్టుగా చేసినాయి. అది పోయింది, ఇది ఉన్నది, అది తొలగిపోయింది. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత. అది తొలగింది, ఇది ప్రకాశించింది, ఇది ఉన్నది. సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచల అభయ ఇది. అందువల్ల ఈ ప్రకారంగా అన్ని వైపుల నుండి వాగ్వ్యవహారము పొందని వాడై, అన్ని వైపుల నుండి ఉన్నటువంటి వాగ్వ్యవహారము నుండి విముక్తుడైన వాడై, అన్ని రకముల అన్ని వైపుల నుండి చింతల నుండి బయటపడిన వాడై, చూసారా అంతఃకరణ వ్యాపారముల నుండి లేచిన వాడై, అంతఃకరణ వ్యాపారం లేచిపోయాడు పైకి, అణిగిపోలే. అంతఃకరణ వ్యాపారమునకు అణిగిపోయిన వాళ్ళే అందరున్నారు. అంతఃకరణ వ్యాపారానికి అణిగిపోయిన వాళ్ళే ఉన్నారు అందరూ. అంతఃకరణ వ్యాపారమునకు, చిత్త వ్యాపారానికి చిత్తు అయిపోయిన వాళ్ళే ఉన్నారు లోకంలో. చిత్త వ్యాపారమునకు చిత్తు అయిపోయినారు. ఆ చిత్త వ్యాపారము నుండి ఈయన చిన్మాత్ర స్వరూపుడి వెలుగొందుతున్నాడు జ్ఞాని. చిత్త వ్యాపారానికి ఏమీ వెరవలేదు ఆయన. చిన్మాత్ర స్వరూపుడు, చిద్ఘన స్వరూపుడు ప్రకాశించుతున్నాడు జ్ఞాని. అందుకని చిత్త వ్యాపారం నుండి తొలగించుకుని పైకి లేచి నిలబడిన వాడై స్థితప్రజ్ఞుడై ఉన్నాడు. అత్యంతమైన శాంతి కలిగించుకొని నిత్య ప్రకాశ స్వరూపుడై, సమాధి స్వరూపుడై, స్వాత్మస్థమై ఉండడమే సమాధి. స్వాత్మస్థుడై ఉండడమే సమాధి. ఇక్కడ ఏంటంటే అందుకనే బాగా చూసుకోవాలి. మీకు భావ సమాధి, జ్ఞాన సమాధి చూసుకోవాలి. భావ సమాధి అంటే మనసులో తలంపులు పెట్టుకొని గట్టిగా నొక్కి పట్టుకోవడం భావ సమాధి. అది అయ్యే పనే కాదు. జ్ఞాన సమాధి అంటే జ్ఞానంలో నిలబడి ఉండడం. జ్ఞానంలో నిలబడేదానికి ఏ క్రియాకలాపాలు లేవు, సాధన సాధ్యాలు లేవు. ఎందుకంటే స్వస్వరూపమే జ్ఞానం కాబట్టి.
ఇప్పుడు మన స్వస్వరూపమే జ్ఞానం అయితే సాధన సాధ్యాలు లేవు. అర్థమైందా? మరి స్వస్వరూపం కాకపోతే ఎంత చేసినా సరే, మీరు ఎంత నొక్కి పెట్టినా, ఎంత దాన్ని తప్పించుకోవాలన్నా మీ వల్ల కాదనమాట. స్వస్వరూపం కాదు కాబట్టి. స్వస్వరూపం అయితే ఇవన్నీ ఎందుకు చేయాలి? అక్కరలేదు. అందుకనే అది తెలియక నువ్వు స్వరూపత బ్రహ్మమా కాదా అని అడగండి ఎవరినైనా సాధన చేసేవాళ్ళు. స్వరూపత నీ స్వస్వరూపమే చిన్మాత్ర స్వరూపమా, సచ్చిదానంద స్వరూపమా కాదా? సచ్చిదానంద స్వరూపానికి నీకు ఎంత దూరం ఉంది, అది ఎంత దూరం ఉంది, నువ్వెంత దూరం ఉన్నావు, అది నీకంటే అన్యమా అనన్యమా అని అడగండి. అప్పుడే తెలుసుకోవాలి సంగతి. అన్యము అన్నాడు అనుకోండి, మరి అన్యాన్ని నువ్వేం చేస్తావు? రాబట్టుకోలేవు. అనన్యాన్ని నువ్వేం చేస్తావు? పట్టుకోలేవు. అనన్యాన్ని పట్టుకోలేవు, అన్యాన్ని రాబట్టను లేవు. ఇంకా అసంభవం. అందుకనే ఈ సాధన చేసేవాళ్ళు ఆత్మస్వరూపుడివా కాదా అని తెలుసుకోవాలి. అప్పుడు ఏం మాట్లాడతారో తెలుసుకోవచ్చు. నేను ఆత్మస్వరూపుణ్ణే స్వామి, ఈ మధ్య కాలంలో అనాత్మ. అరే అది ఎలా అయిపోతావు? ఈ మధ్య కాలంలో నిప్పు వేడి తగ్గిపోయింది స్వామి అంటాడా ఎవడైనా? నువ్వు ఆత్మస్వరూపుడివే రావా? అయినప్పుడు తెలుసు కాదు అంటే, కాకపోతే నువ్వు జడ వస్తువు కాబట్టి ఎప్పటికీ కూడా చైతన్య స్వరూపుడు కాలేవు. లేదు నేను చైతన్య స్వరూపుడే అంటే చైతన్య స్వరూపానికి చేయవలసింది ఏమీ లేదు, తెలుసుకోవడం తప్ప. తెలుసుకునే దానికి ఇట్లాంటి సాధన సాధ్యాలు ఏమి లేవు, శ్రవణం మాత్రమే ఉంది. నువ్వు చేస్తున్నావు, అది లేదు కదా. ఎంత చేసినా సరే నీ వల్ల ఏమి అయ్యే పని కాదు అని తెలుసుకోవాలి. ఇట్లా విచారించేస్తే తెలిసిపోతుంది. అందువల్ల జ్ఞాన సమాధి అంటారు. నేను ఆత్మస్వరూపుడే అయ్యున్నాను అనే జ్ఞానం నాకుంది, ఈ ఆత్మసత్యానుబోధ అనే జ్ఞానం నాకుంది. ఇదే సమాధి. స్వస్వరూప జ్ఞానమే సమాధి. ఈ స్వస్వరూప జ్ఞానం కలిగించుకోవడమే అచలము అంట. స్వరూప జ్ఞానం లేదనుకోండి, అన్ని స్వరూపం అనుకోండి, చలనమే. ఇంకా అచలత్వమే రాదు. అందువల్ల ఎప్పటి వరకు చలనం ఉంటుందో అప్పటి వరకు భయమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నేను అచల స్వరూపుడైనటువంటి జ్ఞానస్వరూపుడిని అని తెలుసుకున్నావో నిర్భయమే ఉంటుంది. ఇది చెప్పారనమాట. ఇప్పుడు భాష్య విచారం చేస్తాం. ఇక్కడ ఏమంటున్నారంటే, అభిలప్యతే అనేనైతి అభిలాప అనేదానికి అభిలప్యతే అనేనైతి అభిలాప వాక్కరణం సర్వప్రకారస్య అభిధానస్య తస్మాద్ విగతః సర్వాపి లాభ విగతః. అదే చెప్తున్నారు. సర్వాపి లాభ విగతః. సర్వ అంటే బాహ్యాభ్యంతరములు, అన్ని రకాలు. అభిలప్యతే అనే నైతి అభిలాప. అభిలప్యతే అనగానే దేని ద్వారా శబ్దోచ్చారణములన్నీ చేయబడుతుందో దాన్ని అభిలాప అంటారు. శబ్ద ఉచ్చారణ చేయడమే వాక్ శబ్ద ఉచ్చారణలు చేయడమే, వాక్ శబ్ద ఉచ్చారణ చేయడమే అభిలాప అంటారు. అర్థాత్ వాక్కరణం వాగీంద్రియం. ఈ వాగీంద్రియ ప్రలాపాలన్నీ ఉన్నాయి కదా, ఈ వాగేంద్రియ ప్రలాపాలే సర్వ అభిలాప అంటారు. కాబట్టి అభిలప్యతే అనే ఇది వేరు చేత వాగుచ్చారణ చేయబడుచున్నదో దాన్ని అభిలాపం ఉంటాము. దానికి కారణం ఏమిటంటే వాక్కరణం. దానికి కారణం ఏమిటి అంటే వాక్కరణం వాగేంద్రియం. ఆ వాగేంద్రియం సర్వ ప్రకారస్య అభిధానస్య. ఆ వాగేంద్రియం యొక్క అనేక రకాలైనటువంటి అభిధానములు, మాటల మూట చూసారా, మాటల మూట. తస్మాత్ అట్టి మాటల మూట నుండి విగత విశేషమేణ గత. ఆయన నుండి, ఆయన నిశ్చయం నుండి, ఆయన స్వాత్మ నిశ్చయం చేసుకోవడం బట్టి ఆయన నుండి ఇవన్నీ కూడా తాడియందు పాము ఏ విధంగా వేరైపోయిందో, రహితమైపోయిందో, తాడును తెలియగానే పాము ఏ విధంగా భ్రాంతి తొలగిపోయిందో
ఆ ప్రకారంగా స్వాత్మజ్ఞాన నిశ్చయం ద్వారా సర్వ అభిలాపములన్నీ కూడా పటపట రాలిపోయినాయి అనమాట. వాగేంద్రియం అంతా పడిపోయి వాగేంద్రియం యొక్క విశేషణములు పడిపోయినాయి. ఎట్లాగా అంటే మంచి ఎండకి వేసవి కాలంలో గ్రీష్మ కాలంలో ఇవి ఆకులన్నీ చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి కదా, ఆ ప్రకారంగా రాలిపోయినాయి. ఇక్కడ వాక్కు ఎందుకు చెప్పినారంటే ఉపలక్షణంగా చెప్పినారు. వాక్ చెప్పినట్లయితే ఇతర కరణములన్నీ దానిలోకే వచ్చి చేరిపోవును. వాక్కరణం ఉపలక్షణార్థం ఒక వాక్కును వాడారనుకోండి, ఇతర కరణములు కూడా దానిలో చేరిపోతాయి. ఇది ఉపలక్షణాలు, కర్మేంద్రియాలన్నీ దానిలోకే వచ్చేస్తాయి. వాగత్ర ఉపలక్షణ అర్థ సర్వబాహ్యకరణవర్జిత. సర్వబాహ్యకరణవర్జిత అంటే కర్మేంద్రియాలన్నీ అవన్నీ కూడా వర్జితమైపోయినాయి, తొలగిపోయినాయి. ఇది చూసారా, ఉపలక్షణం అంటే ఒక దాన్ని చెబితే మిగిలినవన్నీ దానిలోకే చేరిపోతాయి. చూసారా, ఒక చివర వల లాగామనుకోండి, వాళ్ళలో ఉండేవన్నీ దానిలోకి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత చెప్తున్నారు తథా సర్వచింత సముత్థిత. మళ్ళా ఏమన్నారు? సర్వచింత సముత్థిత, అన్ని రకములైన చింతల నుండి, భావ వికారముల నుండి, తలంపుల వికారముల నుండి ఉత్థిత లేచాడు. చూసారా, లేచాడు అనమాట పైకి. చింత్యతే, ఇప్పుడు చెప్తున్నాడు చింత గురించి చెప్తున్నాడు. చింత్యతే అనయా ఇది చింత, దేని చేత మనం చింతిస్తామో దాన్ని బుద్ధి అంటారు. చింతానామ బుద్ధి. చింత్యతే అనయా ఇది చింత బుద్ధి. తస్యాహ బుద్ధి యందు అంతఃకరణం యందు చెప్తున్నారు. ఇప్పుడు బుద్ధి యందు అంతఃకరణము యందు అన్ని కూడా తొలగిపోయినాయి. కాబట్టి ఆ బుద్ధి ఆత్మస్వరూపం ఏ విధంగా అయితే ఊర్ధ స్వరూపమై ఉంటుందో ఆ రకంగా బుద్ధి కూడా ఊర్ధ స్వరూపమై ఉన్నది. ఇదివరకు ఎలా ఉండేది? బుద్ధి అంటే అదో స్వరూపంలో ఉండేది, అదో గతి పొంది ఉండేది. ఇప్పుడు ఊర్ధ్వగతిని పొంది ఉన్నది బుద్ధి. చూసారా, ఊర్ధ్వగతి అధోగతి. బుద్ధి అధోగతి పాలైతే ఇంద్రియ విషయములతో దిగజారి ఉన్నది. ఊర్ధ్వగతిగా ఉన్నది అంటే ఉచ్చ స్థితిలో ఉన్నది అంటే ఆత్మస్థితిని పొంది ఉన్నది అనమాట. ఆత్మస్వరూప స్థితిని పొంది ఉన్నది అంటే ఊర్ధ్వం. ఎందుకట్లా అన్నారంటే బుద్ధికి సాక్షిగా ఉండేది వ్యాపకమైనది. వ్యాపకాన్నే ఉపరి అంటారు. ఉపరి అధి అంటారు. అది ఉపరి అంటే అది పైన అన్నమాట, అన్నిటికీ పైన. తస్యాహ సముత్థితః అంతఃకరణవర్జితః ఇత్యర్థః. చూసారా, కాబట్టి సర్వచింత సముత్థితః చింత్యతే అనయా ఇది చింతానామ బుద్ధి. తస్యాహ బుద్ధి యొక్క బుద్ధి అట్టి బుద్ధి సముత్థిత అంతఃకరణవర్జిత. అంతఃకరణము దిగువ మార్గానికి ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇంద్రియాలు, విషయాలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఆ అంతఃకరణాన్ని దిగు మార్గంగా ప్రవహించేటువంటి అంతఃకరణాన్ని వదిలించుకొని ఉన్నది, పైకి లేచి ఉన్నది అనమాట. అట్లా అనమాట, బాగా తెలుసుకోవాలి. అంతఃకరణవర్జిత, అందుకే చెప్తున్నాడు అప్రాణ హి అమనాహ. అప్రాణము అమనాహ, అమనస్సు. అప్రాణము శుభ్ర శుద్ధము. అక్షరాత్ పరతః పరః అని ముండకోపనిషత్తు కూడా వివరించింది. అప్రాణము ప్రాణము లేనిది అంటే ప్రాణము లేనిది, ఆకలి దప్పులు లేనిది. అమనాహ అంటే శోకమోహాదులు లేనిది. శుభ్ర అవిద్యారహితమైనది. అక్షరాత్ పరతః పరః క్షరాక్షరములను దాటుకొని ఉన్నది పరము. క్షరాక్షరములు, క్షరం అనగానే బుద్ధికి దిగు ఉండే అంతఃకరణాన్ని దిగు ఉండేదంతా కూడా క్షరము. అక్షరం అనగానే
అవిద్య సరే అంతఃకరణంలో ఉండే అవిద్య అవిద్య అక్షరం అవిద్య అక్షరం బీజం అంటే బీజాంకురములను దాటుకొని ఉన్నది కార్యకారణములు దాటుకొని ఉన్నది. అందుకని క్షరాక్షరాత్ పరతః పరః క్షరాక్షరములను దాటుకొని పైనున్నది పరము నిరతిశయమైనటువంటి స్వరూపము అన్నమాట. అది ఉత్తిత అంటే ఈ జ్ఞానాన్ని పొందింది, ఊర్ధ్వ జ్ఞానాన్ని పొందింది. అందుకనే ఊర్ధ్వమూల అథశాఖ ఊర్ధ్వం పరమాత్మ అన్నమాట. ఊర్ధ్వం అనగానే పరమాత్మ. కాబట్టి అక్షరాత్ పరతపర చూసారా, అక్షరం కంటే పైన అనమాట. కింద ఉండేదంతా క్షరము, పైన ఉండేది బీజ రూపంలో మనసుగా ఉండేది, మనసులో భావాలుగా ఉండేది అక్షరము. అక్షరం కంటే కూడా పైన పరత పరహ అనమాట. ఇదే పరము, దీనికంటే పరం అన్నమాట. అందుకనే బీజాంకురములకు పైన కార్యకారణములకు పైన అనమాట. ఉండుకోపనిషత్తు అట్లా. యస్మాత్ చెప్తున్నారు ఎందుచేతనగా అని. యస్మాత్ సర్వ విషయవర్జిత అతః సుప్రశాంత ఈ అన్ని విషయాలను తొలగించుకున్నది, నివృత్తి చేసుకొని ఉన్నది, అన్ని విషయములు లేనిదిగానున్నది. లేనిదిగా ఉన్నది ఈ సమ్యక్ జ్ఞానం, ఈ సమ్యక్ జ్ఞాని. సమ్యక్ జ్ఞాని సమ్యక్ జ్ఞానం అన్ని విషయాలని తొలగించుకొని నివృత్తమయ్యి ఉన్నది. అతః రహితః కాబట్టి సర్వ విషయ వర్జిత అతః సుప్రశాంతః సుప్రశాంతుడు. సుప్రశాంతుడితో ఒక విశేషం. సకృజ్యోతి స్పష్టమైన ప్రకాశము కలిగి ఉన్నది. ఇదివరకు అవిద్యా విషయంలో ప్రకాశించేది, అవిద్యా విషయరహితమై ఉండేటప్పుడు విద్యాస్వరూపుడై ఉన్నాడు. ఆత్మవిద్యతో ప్రకాశిస్తున్నాడు అని. సదైవ సదైవ ఎల్లప్పుడు ఉండేది ఇది, అది ఎప్పుడు ఉండదు. సదైవ జ్యోతి సదాయేవ ఆత్మజ్యోతి ఆత్మప్రకాశ. సదాయేవ సదైవ జ్యోతి ఆత్మచైతన్య స్వరూపేణ ఆత్మచైతన్య స్వరూపమాత్రంగా సదాయేవ ప్రకాశిత ఆత్మ. సమాధి ఇప్పుడు సమాధి సమాధి నిమిత్త ప్రజ్ఞ అవగమ్యత్వాత్. సమాధి నిమిత్తంగా సమాధి నిమిత్తముగా ఇక్కడ తెలుసుకోవాల్సింది. సమాధి సమాధి నిమిత్తముగా సమాధి నిమిత్తముగా కలిగేటువంటి ప్రజ్ఞ ప్రజ్ఞ కలుగుట చేత దాన్ని ఏమన్నారంటే దానికని సమాధి అన్నారు. సమాధి సమాధి నిమిత్తముగా సమాధి నిమిత్తమైన ప్రజ్ఞ చేత సమాధి అందురు. సమాధి సమాధి నిమిత్త ప్రజ్ఞావగమ్యత్వాత్ సమాధీయతే అస్మిన్నితి వా. సమాధి దేని యందు సమాధి చేస్తామో సమాహిత పరుస్తామో దాన్ని సమాధి అంటారు. కానీ ఇక్కడ ఆత్మ కంటే అన్యముగా దేనిని చూడలేదు. ఇదే మహాసమాధి, ఆత్మ సమాధి. ఇదివరకు సమాధి అంటే బుద్ధిలో చేర్చటం, మనసులో చేర్చటం, అంతఃకరణలో చేర్చటం, అంతఃకరణలో చేర్చి దాన్ని అచలంగా ఉండే ప్రయత్నం చేయడం, నిరోధ ప్రయత్నం చేయడం జరిగేది. ఇప్పుడు ఆత్మ కంటే అన్యముగా ఇదేది వేరుగా లేదు. మట్టి కంటే ఈ కొండలు వేరుగా లేదు, తాడు కంటే ఈ సర్పాదులు వేరుగా లేదు, బంగారం కంటే ఈ ఆభరణాలు వేరుగా లేదు అన్నట్టు ఆత్మ కంటే ఇవన్నీ వేరుగా లేదు అని సమ్యక్ జ్ఞానాన్ని కలిగించుకున్నాడు. దీన్ని సమాధి అంటారు. ఆత్మ చైతన్య సమాధి, బ్రహ్మ సమాధి అంటారు. కనుక ఆత్మ కంటే అన్యముగా ఏది లేదు అంటే ఆత్మజ్ఞానం కలిగించుకోవాలిగా. ఆత్మజ్ఞానం ఎక్కడ కలిగించుకోవాలి? వైలోకంలో కాదుగా, తన ఎందే కదా. తన ఎందే కలిగించుకోవాలి అంటే ఏం చెయ్యాలి? అహమస్మి అని తెలుసుకోవాలి కదా. తత్వం అసి అనే అర్థం రావాలి కదా. తత్వం అసి అనేటువంటి అర్థం వచ్చినప్పుడే కదా నేను ఆత్మస్వరూపుణ్ణి ఉన్నాను, బ్రహ్మస్వరూపుణ్ణి ఉన్నాను అర్థం. ఇది ఆ బ్రహ్మస్వరూపం కంటే కూడా ఈ యొక్క చిత్తము, మనసు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, విషయాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా సమస్త కాలదేశములు ఇవన్నీ కూడా
ఈ ఆత్మ కంటే అన్యంగా వేరేదిగా లేనే లేదు, ఆత్మైవేదకం సర్వం అని తెలుస్తుంది కదా. సేమ్ ఇట్లాగా ఇది సమాధి. బ్రహ్మైవేదకం సర్వం సమాధి, ఇది ఆత్మ ఏవైదకం సర్వం సమాధి, ఇది సర్వాత్మ జ్ఞానము సమాధి, ఇది నాకంటే అన్యమైనది రెండవది లేనే లేదు అని తెలుసుకోవడం సమాధి. ఇది జ్ఞానం కలిగి ఇది వరకు చిల్లర పనులు చేసేవాడు, అంటే మనసులో నొక్కి పెట్టి కూర్చునేవాడు బయటికి పోకుండా. అందుకని కళ్ళు మూత, ఇంద్రియాల మూత, అవయవాలు కట్టిపడేసినట్టు ఉంచడం. ఇది వరకు ప్రయత్నం. ఇది వరకు వీటికి తాళం వేయడం. ఇప్పుడు తాళం వేసే పనిలేదు. ఇదంతా ఆత్మ భాండాగారంలో వేయట. ఆత్మ భాండాగారంలో వేసాడు. సరే, పుస్తక భాండాగారం అంటే లైబ్రరీ. పుస్తక భాండాగారం అంటే లైబ్రరీ. ఆత్మ భాండాగారం అంటే చూసారా, స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం కలిగించుకున్న వెంటనే స్వరూపం కంటే అన్యమైనది రెండవది లేనే లేదని తెలుసుకోవడమే ఆత్మ సమాధి, బ్రహ్మ సమాధి. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తత్వమసి వాక్యార్థ విచారం ఉండదు. తత్వమసి వాక్యార్థ విచారణ కలిగిన వెంటనే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలగాలి. ఆత్మ కంటే అన్యమైనది రెండవది లేనే లేదు, ఆత్మైవేదకం సర్వం అని తెలిసిపోతుంది. సరే, సర్వం కల్వితం బ్రహ్మ నేహనాస్తి కించన అనే జ్ఞానం కలిగి అప్పుడు మీకు ఏది చెప్పినా సరే ఈశావాస్యం వేదకం సర్వం అర్థమైపోతుంది. ఆత్మ ఏవైదకం సర్వం అంటే అర్థమైపోతుంది. బ్రహ్మ వేదకం సర్వం అంటే అర్థమైపోతుంది. ఆత్మ అన్యత్ సర్వం నా సర్వం మిథ్య అంటే అర్థమైపోతుంది. ఆత్మ కంటే అన్యమైనది రెండవది లేనే లేదంటే మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అంటే కూడా అర్థమైపోతుంది. అందువల్ల వాక్యార్థ విచారము, తత్వమసి వాక్యార్థ విచారం జరగకుండా తెలియకుండా సమాధి అనే జ్ఞానమే కలుగుతుంది. ఇది వరకు అంతఃకరణ సమాధి, ఇప్పుడు ఆత్మ సమాధి అన్నమాట. ఆత్మజ్ఞానమేవ ఆత్మ సమాధి. ఆత్మజ్ఞానం కలిగించుకున్నామంటే అది పిండాత్మ జ్ఞానం కాదు, అది సర్వాత్మ జ్ఞానం. పిండాత్మ జ్ఞానం అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అల్పమైన దేహానికి సంబంధించింది. సర్వాత్మ జ్ఞానం అయితే అండపిండ బ్రహ్మాండాలకు సంబంధించింది సార్. అది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైన జ్ఞానం. అందుకని ఒక రాజు ఒక దేశానికే పరిపాలిస్తాడు. దేశాధ్యక్షుడు పలానా దేశం, అమెరికా దేశం, ఆఫ్రికా దేశం, ఆ దేశం, ఈ దేశం, భారతదేశం, ఆంధ్రదేశం, తెలంగాణ దేశం, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఇది సర్వాత్మ జ్ఞానం అంటే అండపిండ బ్రహ్మాండాలకు చెందినటువంటి ఆత్మజ్ఞానం. చూడండి, కాబట్టి జ్ఞానము అభిమానము చూసుకోండి. అభిమానము చిన్నదవుద్ది, జ్ఞానము సర్వవ్యాపకము. జ్ఞానం ఉందా, అభిమానం ఉందా? చూసారా, జ్ఞానం ఉందా, అభిమానం ఉందా? అధికారం ఉందా? అధికారం చిన్నదానికి, అభిమానం చిన్నదానికి, జ్ఞానము పెద్దదానికి. ఆ పెద్దదే బృహదతో ధాతు బ్రహ్మ, బృహత్వాద్ బ్రహ్మ. కాబట్టి సమాధి నిమిత్త ప్రజ్ఞావగమ్యత్వాత్ సమాధి అయితే అస్మిన్నితి సమాధి, దేని ఎందైతే సమస్తాన్ని కూడా పెట్టేస్తామో, ఉంచేస్తామో దాని సమాధి అంటారు. ఇదే ఆత్మ సమాధి, బ్రహ్మ సమాధి. స్వాత్మస్వరూప విషయం కంటే అన్యముగా ఏది చూడలేదు కాబట్టి మొత్తము ఆత్మ ఎందే ఉన్నది. ఇప్పుడు కదలాలి, కదలకూడదు అనేది లేనే లేదు. ఎందుకంటే అన్ని దీనిలోకి వచ్చేసినాయిగా, అన్ని దీనిలోకి వచ్చేసినాయి కదా. అందుకని అచలంలోకి అన్నీ వచ్చేసినాయి కాబట్టి అచలములో ఉన్నది కాబట్టి చలనాది ధర్మాలు అనేటువంటిది ఇంకా కనిపించవు. చలనమైన చలనం కాదు, అచలంలో ఉంది, అచలములో ఉన్నది, అది తెలుసుకోవాల్సింది. అచల అవిక్రియ, అవిక్రియ జ్ఞానం ఉందా నీకు? క్రియా జ్ఞానం ఉందా? క్రియా జ్ఞానం అంటే దేహేంద్రియాలు, అక్రియా జ్ఞానం అంటే, అవిక్రియ జ్ఞానం అంటే స్వరూపము, ఆత్మ చైతన్యము. ఏ జ్ఞానం కలిగించుకుంటే అట్లా. అందుకనే మనం దేహేంద్రియాల జ్ఞానం ఉంటే చలనం ఉంది,
దేహేంద్రియాలకు సాక్షి స్వరూప జ్ఞానం, ఆకాశవత సర్వవ్యాపకమైన జ్ఞానం ఉంటే అచల జ్ఞానము అనమాట. అచల జ్ఞానం అట్లా. అచల విక్రియ, అచలము అవిక్రియం. అతయేవ అభయ, అభయం భయానికి కారణభూతమైనటువంటి అల్పత్వాదులు ద్వితీయత్వాదులు లేవు. భయానికి కారణమైనది అల్పత్వము లేదు, రెండవది లేదు. అవి విక్రియా అభావాతు, విక్రియా అభావాతు అని చెప్పేసినారు. అంత క్లియర్ గా ఉంది చూసినారా? అందుకని రెండు వదిలించుకోవాలి. సర్వాభిలాప విగత సర్వకింత సముత్థిత, ఈ జాలు వదిలిచ్చేసుకుంటే సర్వాభిలాప విగత. మనం ఏవేవి వేసుకున్నామో మనం నిత్తిన అనేక రకాల సంభాషణలన్నీ, వాచారంభణములన్నీ దాన్ని వదిలించేసుకున్నాం అనుకోండి, దాంతో పాటు వచ్చేటువంటి తలంపులు కూడా వదిలించుకున్నట్టే. సరే, ఒకటి తొలిగితే ఇంకోటి తొలిగినట్టే. అందువల్ల సర్వచింతల వల్ల సర్వాభిలాపం ఉందా, సర్వాభిలాపం ఉందా సర్వచింతలు ఉన్నాయా అని చూసుకోవాలి ముందు. అనేక రకాలైనటువంటి మాటలు నాలో ఉన్నాయి అంటే ఆ మాటలు చూసారా, మాటలు ఉన్నాయి అంటేనే మనస్సు ఉంటుంది. మాట లేదు మనసు లేదు, ముందు మాట లేదు మనసు లేదు, అట్లా అనమాట. ఎప్పుడో ఒకసారి మాట పడాలి కదా. ముందు మాట తర్వాత మనస అనేది విచారిస్తే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుంటుంది కదా. అవిద్యే ముందు, అవిద్యే రెండవది, ఆ రెండవదే మాట మనస్సు. అవిద్య కలిగింది, సుస్వరూప జ్ఞానం కలిగింది. ఈ ప్రకారంగా ఈ యొక్క కారిక భాష్యమైనది 37. నెక్స్ట్ క్లాసులో మనం మరొక కారికని చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.